ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సత్యవేడ్ నియోజకవర్గంలోని బైరాజు కండ్రిక వద్ద అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన నగర వనంలో ప్రపంచ పర్యావరణ వేడుకలు నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం మరియు అటవీ శాఖ అధికారులు పాల్గొని 5,000 మొక్కలు నాటారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నగర వనంలో రానున్న రోజుల్లో పాఠశాల ప్రారంభమైన రోజున ఒక్కొక్క పాఠశాల నుండి విద్యార్థులను పిలిపించి ఈ నగర వనం నందు 1,00,000 మొక్కలు నాటే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుండి అంగన్వాడీ సిబ్బందిని మరియు చిన్నారి విద్యార్థులను పిలిపించి ఈ నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి రానున్న రోజుల్లో ఈ నగరవనం అత్యంత అద్భుతంగా సుందరీకరణగా ముస్తాబై టూరిజంగా అభివృద్ధి చెందుతుందని, పర్యాటకుల్ని ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సార్ ఇవో సార్ ఇట్రాన్స్ కొద్దు ఓకే ఓకే సార్ ఓకే ఇది సార్ కబర్ తీసేది ఫోటోలో ఎప్పుడైనా ఉండకూడదు సార్. మీరు కొంచెం వెనక్కి రావాలా? ఓకే ఇస్తాను సార్. ఓకే రైట్. అందరూ వస్తారు, అందరూ కిషోర్ వెనక బాబు ఓకే 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 డిఎఫ్ఓ గారు పక్కన నరేంద్ర సార్ సార్ అడియో సార్ నెక్స్ట్ డిఎఫ్ఓ గారు థ్యాంక్ యూ. చాలా కాలాతీతం అయింది కనుక చాలా ఎండలు కూడా ఉన్నాయి.
మనం ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్లో ఉందో డీగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈరోజు ఇక్కడ మనము ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈరోజు 5 లక్షల ప్లాంట్స్ని మన మొక్కల్ని మనం ఈరోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తూ టీటీడీని అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్గా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్ఆర్జిఎస్, డిఆర్డిఏ, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో అంగన్వాడీ పరిధిలో సుమారుగా 1,00,000 మొక్కలు నాటడానికి కూడా మేము ప్లాన్స్ ఏర్పాట్లు చేసుకున్నాము. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34% అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది 34%. దాన్ని వచ్చే 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో 4-5% పెంచి 40% తీసుకునే విధంగా 40% వచ్చే విధంగా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మెగా డ్రైవ్ సుమారుగా 5 లక్షల మొక్కల్ని మనం జిల్లా వ్యాప్తంగా నాటుతున్నాం. ప్రతి ఒక్క మండలానికి కూడా 12,000 మొక్కల్ని మనం శాప్లింగ్స్ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వాతావరణంలో మన జిల్లాలో పెరిగే మొక్కల్ని మీద ఫోకస్ చేస్తూ మనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీటిని వాచ్ అండ్ వార్డు మెయింటెనెన్స్ ఎన్ఆర్జిఎస్లో కూడా టైఅప్ మనం చేసుకుంటున్నామండి. సో ఈ కార్యక్రమానికి ఇక్కడ గౌరవ సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారితో పాటు కన్జర్వేటర్ గారు, డిఎఫ్ఓ గారు అందరూ కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము పార్టిసిపేట్ చేస్తాం. థ్యాంక్ యూ.